స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే చతుర్వింశోధ్యాయ పారాయణం. అంబరీషుని ద్వాదశ వ్రతము. అత్రి మహాముని మరల అగస్త్యునితో, ఓ కుంభసంభవ, కార్తీక వ్రత ప్రభావమును గురించి ఎంత తెలుసుకొన్నను, ఎంత విన్నను తనివి తీరదు. నాకు తెలిసినంత వరకు వివరింతును, ఆలకింపుము అనెను. గంగా గోదావరి మొదలగు నదులలో స్నానము చేసినందువలనను, సూర్యచంద్ర గ్రహణ సమయములలో స్నానాదులు వనరించిన ఎంత ఫలము కలుగునో, శ్రీమన్నారాయణుని నిజతత్వమును తెలియజేయునట్టి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయు వారికి అంత ఫలమే కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములో చేసిన ఫలము కంటే 1000 రెట్లు అధికము కాగలదు. ఆ ద్వాదశి వ్రతము చేయు విధానం ఎట్టిదో చెప్పెదను వినుము. కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి, ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపవాసం ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తర్వాతనే భుజింపవలెను. దీనికి సంబంధించి ఒక ఇతిహాసం కలదు, దానిని కూడా వివరించేదను, సావధానులమై ఆలకింపము అని ఇట్లు చెప్పసాగాను. పూర్వము అంబరీషుడు అను రాజు ఉండేవాడు. అతను పరమ భాగవతోత్తముడు, ద్వాదశి వ్రత ప్రియుడు. అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుచుండేవాడు. ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండే, అందుచే ఆ రోజు పెందలకడనే వ్రతను ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిసి సిద్ధముగా ఉండెను. అదే సమయానికి అచ్చటకు కోపిష్టి దుర్వాస మహాముని వచ్చాడు. అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియలలో పారాయణ చేయవలెను కావున తొందరగా స్నానమునకు వెళ్లి రమ్మని కోరాను. దుర్వాసుడు దానికి అంగీకరించి సమీపమున ఉన్న నదికి స్నానమునకై వెళ్ళను. అంబరీషుడు ఎంతసేపు వేచి ఉన్నను దుర్వాసుడు రాలేదు. ద్వాదశి గడియలు దాటిపోచున్నవి. అందుచేత అంబరీషుడు తనలో తాను ఇట్లనుకొనెను, ఇంటికి వచ్చిన దుర్వాసుని భోజనమునకు రమ్మంటిని. ఆ ముని నది స్నానమునకు వెళ్లి ఇంతవరకు రాలేదు. బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇస్తానని మాట ఇచ్చి భోజనము పెట్టకపోవడం మహాపాపం. అది గృహస్థునకు ధర్మము కాదు. ఆయన వచ్చే వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును, వ్రతభంగం అవుతుంది. ఈ ముని మహాకోప స్వభావం కలవాడు. ఆయన రాకుండా నేను భుజించిన నన్ను శపించను. నాకు ఏమీను తోచకున్నది. బ్రాహ్మణ భోజనం అతిక్రమించరాదు, ద్వాదశ గడియలు మించిపోకూడదు. గడియలు దాటిపోయిన పెదవ భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడనగును. ఏకాదశి నాడు చేసిన ఉపవాసము నిష్ఫలమగును. ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసనకు కుపవచ్చును. అదియును కాక ఈ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యము నశించును, దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు, ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు. కావున నేను ద్వాదశి గడియలలో భోజనం చేయుటయే ఉత్తమం. అయినను పెద్దలతో ఆలోచించడం మంచిది అని సర్వజ్ఞులను కొందరు పండితులను పిలిచి వారితో ఇట్లు చెప్పాను. ఓ పండిత శ్రేష్ఠులారా, నిన్నటి దినమున ఏకాదశి అగుట చేసి నేను కటిక ఉపవాసం ఉంటిని. ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నాయి. ద్వాదశి గడియలలోనే భుజింపవలసి ఉన్నది. ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని ఇచ్చేసి ఆ మహామునిని నేను భోజనముకు ఆహ్వానించి తిని, అందులకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థి అయి వెళ్లి ఇంతవరకు రాకుండాను. ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోవచ్చున్నాయి. బ్రాహ్మణుని వదిలి ద్వాదశి గడియలో భుజింపవచ్చునా, లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన? ఈ రెండింటిలో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినది అని కోరను. అంతటా ఆ ధర్మజ్ఞుల పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకుని దీర్ఘముగా ఆలోచించి, మహారాజా, సమస్త ప్రాణికోటి గర్భకుహరములలో జఠరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలి పుట్టించి ప్రాణులు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తిని వసంగుచున్నాడు. ప్రాణవాయు సహాయంతో జఠరాగ్ని ప్రజ్వలిను. అది చెలరేగిన క్షుద్బాధ తప్పిక కలుగును. ఆ తాపము చల్లార్చవలనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను. శరీరముకు శక్తి కలుగు చేయువాడు అగ్నిదేవుడు. దేవతలందరికంటే అధికుడై దేవపూజ్యుడైనాడు. ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను. గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడు అయినను భోజనము పెడతాను అని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు. అందులోనూ వేదాంగ విద్యా విశారదుడును మహాతపశ్శాలియును సదాచార సంపన్నుడును అయిన దుర్వాస మహాముని భోజనం పిలిచి వారికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును. అందువలన ఆయుక్షీణము కలుగును. దుర్వాసులంతటి వారిని అవమానము అనిరించిన పాపము సంప్రాప్తమగును అని విశదపరిచిరి. ఇది స్కాంద పురాణాంతర్గతే వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్మ్యే చతుర్వింశోధ్యాయ పారాయణం సంపూర్ణం. స్వస్తి. Thank you for watching. For more videos, like, comment, share, subscribe